నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. విద్యా సంస్థలంటే పిల్లలకు మంచి భవిష్యత్తును అందించి వాళ్లను ఉన్నత స్థాయికి చేర్చాల్సిన దేవాలయాల్లాంటివి. కానీ ఈ రోజుల్లో కొందరు విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేసి ర్యాంకుల వేటలో పిల్లలను నలిపేస్తున్నారు. సరిగ్గా ఇదే తరహాలో శ్రీ చైతన్య విద్యా సంస్థల అక్రమాలకు, ఆకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం చదువుల ఒత్తిడి, సిబ్బంది మానసిక వేధింపులతో ఆ క్యాంపస్లు కాస్త విద్యార్థుల ఆత్మహత్యలకు బలిపీఠాలుగా మారుతున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అసలు చదువు చెప్పాల్సిన చోట ఫీజుల పేరిట నరకం చూపిస్తున్నారు. టైంకి డబ్బులు కూడా కట్టలేని మీలాంటి వాళ్లకు కార్పొరేట్ చదువులు ఎందుకంటూ కనీసం మానవత్వం లేకుండా మాటలతో పొడుస్తున్నారు. చివరకు వేధింపులతో విద్యార్థుల ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అసలు శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఏం జరుగుతుందనే దానిపై ఆంధ్రప్రభ స్పెషల్ ఫోకస్. చదువు అంటే పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాలి. కానీ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో మాత్రం ఆ చదువే కొందరు విద్యార్థుల పాలిట యమపాశంగా మారుతుందన్న తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ చైతన్య క్యాంపస్లు విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులు గుంజుతున్నా ఆ యాజమాన్యం ఆకలి తీరడం లేదని, చివరికి పిల్లల ప్రాణాలు సైతం బలి తీసుకుంటున్నారని ఆగ్రహం అంతటా వ్యక్తమవుతోంది. ఫీజులు కట్టలేని అందరి ముందు అవమానించడం, ర్యాంకుల టార్గెట్ల పేరుతో నిత్యం నరకం చూపించడం, విద్యార్థుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం వల్ల పిల్లలు తీవ్రమైన మానసిక కృంగుబాటుకు గురవుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారంటే దాని వెనక ఉన్న ముఖ్య కారణం ఈ మెంటల్ ప్రెజరే అని తెలుస్తోంది. అసలు చదువు చెప్పాల్సిన చోట ఇన్ని ఒత్తిళ్లు ఎందుకు? పసిపిల్లల ప్రాణాల కంటే ఆ ఫీజులు, ర్యాంకులే ముఖ్యమా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు కన్నవారిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. అవును, జ్ఞానాన్ని పంచాల్సిన విద్యా సంస్థలు ఇవాళ్ల చావు కేకలతో మారుమోగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో జరుగుతున్న వరుస విద్యార్థుల ఆత్మహత్యలు కన్నవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అసలే కార్పొరేట్ చదువులంటే భారీ ఫీజులు, ర్యాంకుల కోసం విపరీతమైన పోటీ. ఈ రేసులో గెలవాలంటూ తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పిల్లలను మనుషుల్లా కాకుండా మిషన్లలా వాడుతున్నాయి యాజమాన్యాలు. ఒకవైపు చదువుల ఒత్తిడి, మరోవైపు టీచర్ యాజమాన్యం పెట్టే మానసిక చిత్రహింసలు పిల్లలను నలిపేస్తున్నాయి. ఈ పోటీని తట్టుకొని లేత మనసులు ఆ నరకాన్ని భరించలేక, అక్కడి దారుణాలను కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేక చివరకు ప్రాణాలు తీసేసుకుంటున్నారు. కంటికి రెప్పలా చూసుకుంటారని, తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇస్తారని నమ్మి లక్షలు పోసి చేర్పించే తల్లిదండ్రులకు చివరకు బిడ్డల శవాలు కన్నీళ్లే మిగులుస్తున్నాయి. నిజానికి శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో కేవలం మార్కుల ఒత్తిడే కాదు, ఫీజుల పేరిట జరుగుతున్న దారుణాలు కూడా మాటల్లో చెప్పలేనివిగా ఉన్నాయి. చెప్పిన టైంకి ఫీజు కట్టకపోతే చాలు, ఆ విద్యార్థికి క్యాంపస్లో చుక్కలు చూపిస్తున్నాయి యాజమాన్యాలు. క్లాస్ రూమ్లో తోటి విద్యార్థుల అందరి ముందు నిలబెట్టి అవమానించడం, క్లాసుల నుంచి బయటకు గెంటేయడం అక్కడ మామూలైపోయింది. మీ స్తోమతకు తగ్గట్టు ప్రభుత్వ బడుల్లో చదువుకోవాలి, కానీ మీలాంటి వాళ్లకు ఈ కార్పొరేట్ చదువులు ఎందుకు అంటూ ముఖం మీదే అసహ్యంగా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. కంటి ముందే స్నేహితుల ముందర ఇలా చిన్న చూపు చూడటంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక లేత మనసులు తీవ్రమైన మానసిక ఆందోళనలోకి జారుకుంటున్నాయి. ఆ డిప్రెషన్ లో ఏం చేయాలో పాలుపోక చివరకు ప్రాణాలు తీసుకోవడమే ఏకైక మార్గమని భావించి బలవుతున్నారు. ఇదిలా ఉంటే కాకినాడ లక్ష్మీనారాయణ నగర్ లోని శ్రీ చైతన్య బ్రాంచ్ తీరు మరీ దారుణంగా తయారైందని తెలుస్తోంది. నిజానికి ఈ కాలేజీకి ఎలాంటి అనుమతులు లేవు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన ప్లే గ్రౌండ్ కానీ, ఫైర్ సేఫ్టీ కానీ అస్సలు లేవు. అయినా సరే విద్యార్థుల నుంచి మాత్రం లక్షలాది రూపాయల ఫీజులను దర్జాగా వసూలు చేస్తున్నారు. ఇదొకటే కాదు, ఒక బ్రాంచ్ పేరుతో అనుమతులు తెచ్చుకొని 17 బ్రాంచ్లను నడిపించడం శ్రీ చైతన్య యాజమాన్యానికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. లక్షల మంది విద్యార్థుల్లో ఎవరో 10 మంది సాధించిన మార్కులను మాత్రమే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు. ప్రజలు కూడా ఆ అబద్ధపు ప్రచారాలను గుట్టిగా నమ్మేసి తమ బిడ్డలను ఈ కార్పొరేట్ సంస్థల ధన దాహానికి బలి చేస్తున్నారు. ఇవే కాకుండా శ్రీ చైతన్య యాజమాన్యం విద్యా హక్కు చట్టాన్ని కూడా అస్సలు ఖాతరు చేయదు. పేద పిల్లలకు ఇవ్వాల్సిన 25% ఉచిత సీట్లను ఇవ్వకపోగా నిబంధనలకు విరుద్ధంగా డొనేషన్ల పేరిట అడ్డగోలుగా దోచుకుంటోంది. అసలు ఎలాంటి అనుమతులు లేకుండానే శ్రీ చైతన్య పేరుతో వందలాది కాలేజీలు 2 తెలుగు రాష్ట్రాల్లో రాజ్యమేలుతున్నాయనేది పచ్చి నిజం. ఈ క్రమంలోనే ఒకసారి శ్రీ చైతన్య విద్యా సంస్థల వేధింపులకు బలైన విద్యార్థుల దారుణాల గురించి చూస్తే గుండె తరుక్కుపోతుంది. తాజాగా కాకినాడ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి
టైంకి ఫీజు కట్టలేదనే ఒకే ఒక్క కారణంతో కాలేజీ సిబ్బంది బయటకు పంపేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్ లోని మాదాపూర్లో శ్రీ చైతన్య హాస్టల్లో ఇంటర్ విద్యార్థిని పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది. ఫిబ్రవరిలో ఏపీలోని కృష్ణా జిల్లా పోరంకి బ్రాంచ్లో తోటి విద్యార్థుల వేధింపులు, యాజమాన్యం నిర్లక్ష్యం కలిసి ఓ విద్యార్థిని బలి తీసుకున్నాయి. అంతేకాదు గత ఏడాది నవంబర్లో మార్కులు సరిగ్గా రావడం లేదని పెట్టిన మానసిక ఒత్తిడి తట్టుకోలేక శ్రీ చైతన్య స్కూల్ కు చెందిన 10వ తరగతి బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఇక 2023 మార్చిలో తెలంగాణలో సాత్విక్ అనే విద్యార్థి చేసిన ఆత్మహత్య అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాలేజీ యాజమాన్యం లెక్చరర్ల వేధింపులే ఆ పసి ప్రాణాన్ని తీశాయంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇవే కాదు, ఇటీవల రాజమండ్రి శ్రీ చైతన్యలో ప్రిన్సిపల్ తన మాట వినలేదన్న కోపంతో ఓ విద్యార్థిపై ఐరన్ రాడ్డుతో దాడికి తెగబడ్డారు. అదే ఏరియాలోని మరో బ్రాంచ్ హాస్టల్లో ఫుడ్ బాలేదని ప్రశ్నించినందుకు హాస్టల్ ఇన్ఛార్జ్ ఆ స్టూడెంట్ ను తోటి పిల్లల ముందే చితకబాదాడు. హోంవర్క్ రాయడం కాస్త లేట్ అయితే చాలు ఎండలో నిలబెట్టడం, మానసికంగా శారీరకంగా హింసించడం శ్రీ చైతన్యలో సర్వసాధారణమైపోయింది. ఇలా యాజమాన్యం వేధింపులు శృతిమించడంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే కారణంతో ఇంటర్ బోర్డు గతంలో కొన్ని బ్రాంచీల పర్మిషన్లను రద్దు చేసింది. కానీ వీరికి ఉన్న పొలిటికల్, ఫైనాన్షియల్ సపోర్టుతో ఆ ఉత్తర్వులను సైతం కేవలం కొన్ని రోజుల్లోనే ఎత్తివేసేలా అధికార యంత్రాంగంపై విపరీతమైన ఒత్తిడి తెచ్చారని సమాచారం. ఇలా తమ సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నప్పటికీ ఆ యాజమాన్యం తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎంతమంది విద్యార్థులు బలైపోతున్నా, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డా యాజమాన్యం మాత్రం కనీసం స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి, పైశాచికత్వానికి అద్దం పడుతోందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడక్కడ శ్రీ చైతన్య ఆగడాలపై విద్యార్థి సంఘాలు, కన్నవారు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. కేవలం లక్షలాది రూపాయల ఫీజులు గుంజడంపైనే దృష్టి పెట్టే ఈ సంస్థలు పిల్లల ప్రాణాల భద్రతను, వారి మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేశాయనేది పచ్చి నిజం. సాధారణంగా విద్యార్థులు ఇలా యాజమాన్య వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటుంటే మానవ హక్కుల సంఘాలు అయినా రంగంలోకి దిగి ఈ వరుస ఆత్మహత్యలకు అసలు కారణాలు బయటకు తీయాలి. అధికారులు కూడా ఏదో కంటితుడుపు చర్యలతో సరిపెట్టకుండా ఈ బలవన్ మరణాలకు బాధ్యులైన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇన్ని దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఎలాంటి గట్టి చర్యలు తీసుకోవడం లేదని సమాచారం. ఈ కారణంగానే ఈ సంస్థల ఆగడాలు రోజు రోజుకు మరీ ఎక్కువవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఇకనైనా శ్రీ చైతన్య విద్యా సంస్థలకు ఇచ్చిన అనుమతులన్నింటినీ తక్షణమే రద్దు చేయడంతో పాటు విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న యాజమాన్యం, వారి ప్రతినిధులపై హత్యా కేసులు నమోదు చేయాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తంగా విద్యా సంస్థలు విద్యార్థులకు చదువు చెప్పి వారి జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దే కేంద్రాలుగా ఉండాలి తప్ప ఒత్తిళ్లకు, అవమానాలకు వేదికలుగా మారకూడదు. ఒక్కసారి విద్యార్థి ప్రాణం పోయాక బాధపడడం కంటే ఆ ప్రాణాలను కాపాడేలా వ్యవస్థ ముందే మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫీజులు వసూలు చేయడం తప్పు కాదు, కానీ దానికోసం పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ఏమాత్రం సమంజసం కాదు. తమ పిల్లల భవిష్యత్తు కోసం కన్నవారు పెట్టే నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ కార్పొరేట్ విద్యా సంస్థలపైనే ఉంది. మరి ఇప్పటికైనా ఈ ఒత్తిళ్లకు, వేధింపులకు అడ్డుకట్ట పడుతుందో లేదో, విద్యార్థుల ప్రాణాలకు, భద్రతకు ప్రాధాన్యం దక్కుతుందో లేదో చూద్దాం మరి.